రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద అసలు ఎందుకు కక్ష పెట్టారు అంటే గతంలో చంద్రబాబు గారి కేసులని సమర్థంగా వాది ఆధారాలతో సహా బయటపెట్టారనా లేకపోతే ఇంకేమన్నా కారణాలా? అయితే చూడమని చెప్పాను అంతేగాని వారితో నేను తప్పు చేయించినట్ల పైగా నాకు తెలిసి ఏ ఆఫీసర్ కూడా ముందస్తు బెయిల్కి వెళ్లకుండా ఈ రకంగా తనే డైరెక్ట్గా మీరు ఏమన్నా చేసుకోండి అంటూ వెళ్ళటం కానీ అక్కడ వాదించడం కానీ తనే వాదించుకోవడం కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు కక్షపూని ఇట్లా చేస్తుందా? మరి ఇదే పరిస్థితి రేపు వచ్చే గవర్నమెంట్లో కూడా చేస్తే అప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఏం సమాధానం చెప్తారు? ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు సిట్ దర్యాప్తు ఆ రిమాండ్ రిపోర్ట్ అంతా తప్పులు తడకని గౌరవ న్యాయమూర్తి అన్నారు. మరి ఎందుకు ఆ రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించలేదో తెలియదు కానీ మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ రాయించి మళ్ళీ మార్పులు చేర్పులు చేసి అనుమతించారు. అయితే చంద్రబాబు పెడుతున్న కేసులతో ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలల పాటు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలోనూ పార్టీ ఉంది. భయపడి రాజకీయాలు మానుకుంటారనుకోవడం పొరపాటు అంటూ ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. ఇక దాంట్లో కూడా మొన్నటిదాకా కసిరెడ్డికి కీలక పాత్ర అన్నారు. ఇప్పుడు కొత్త పాత్రలని ప్రవేశపెట్టి ఏదో రకంగా కొన్ని కంపెనీల తరఫున ప్రభుత్వం పనిచేసే విచిత్రమైన పరిస్థితి. లాయర్లు చెబుతున్నారు ఇదేంటి ఆ కంపెనీలకి ఆర్డర్ ఇవ్వలేదు, ఈ కంపెనీలకు ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? మరి చంద్రబాబు గారు కూడా అట్లా చేశారని రిమాండ్ రిపోర్ట్లను రాసుకున్నారు కదా. అయినప్పటికీ కూడా ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఏమిటి కక్షపూరిత రాజకీయాలు? ప్రత్యేకించి పోలీస్ అధికారులపై కూడా ఈ దిక్కుమాల రెడ్ బుక్ ప్రయోగించాలా కృష్ణరాజు గారు? కేసర్ గారు, మనం ఈ పోలీసుకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించే ముందు ఒక చిన్న నాది వినతండి. ఇదేంటంటే ఇందాక కాలర్ గారు ఆ ఈనాడు సర్క్యులేషన్ గురించి ఏదో మాట్లాడారు, ఆయన క్రెడిబిలిటీ గురించి. నాకున్న గణాంకాల ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి క్రమంగా ప్రజాదరణను కోల్పోతున్నాయి. ఏకపక్షంగా వార్తలు ఇవ్వటం కావచ్చు, లేకపోతే వారు చేస్తున్న కాదు కృష్ణరాజు గారు, ఏకపక్షంగా ఇస్తే అదో పద్ధతి. పచ్చి అబద్ధాలు రాసేస్తున్నారు కదా, అది అన్యాయం. నేను అనేక సార్లు చెప్తూ వచ్చా, రామోజీరావు ఆ రోజుల్లో మాకు నిజమైతేనే రాయండి, అబద్ధమైతే రాయొద్దని చెప్పిన మనిషి ఇప్పుడు ఆయన పర్యవేక్షణలోనూ అట్లా జరిగింది. చివరిలో ఇప్పుడు అంతకంటే నీచంగా అబద్ధాలు రాస్తున్నారే అనేదే బాధ తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి ఈ రెండు కూడా క్రమంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణను కోల్పోతున్నాయి. దీనికి మీకు ఉదాహరణ ఏమిటంటే మన ఆడిట్ సర్క్యులేషన్ లెక్కల ప్రకారం 2016లో ఈనాడుకు 18.41 లక్షల సర్క్యులేషన్ ఉంటే అది 2024 నాటికి 14.89 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు 3.5 లక్షల సర్క్యులేషన్ ను ఈనాడు కోల్పోయింది. అలాగే మీకు ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి 2016లో 6.15 లక్షల సర్క్యులేషన్ ఉంటే అది 2024 నాటికి 3.93 లక్షలకు పడిపోయింది. అంటే వారు దాదాపు 2,20,000 సర్క్యులేషన్ కోల్పోయారు. వేరేజ్ సాక్షికి వచ్చేటప్పటికి విచిత్రంగానండి, 2016లో సాక్షి సర్క్యులేషన్ 11.50 లక్షలుంటే అది 2024 వచ్చేటప్పటికి 13.45 లక్షలకు పెరిగింది. ఇది ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇచ్చిన గణాంకాలు. కాబట్టి అసలేడు 10 సాక్షి సర్క్యులేషన్ పెరిగింది అనేది బాధ, తగ్గిందండి అది. ఆ విషయాన్ని వాళ్ళు మరుగునపరిచి ఇప్పటికీ కూడా అర్ధ సత్యాలు అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. అదొక అంశం. పైగా అందులో జిల్లా పేపర్లో ఒక రకంగా, మెయిన్ పేపర్లో ఇంకో రకంగా, ఇట్లా రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తున్నారు. రైట్.